హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిణి సహస్ర క్రియేషన్స్. ఇవాళ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఇది ఎకోవాక్ డీబాట్ N10 వాక్యూమ్ అండ్ మాపింగ్ రోబోట్ అండి. ఈ రోబోట్తో మనము ఇల్లు క్లీన్ చేయడానికి, అంటే ఇల్లు చిమ్మడానికి, ఇల్లు తుడవడానికి ఉపయోగపడే 2-in-1 రోబోట్ అన్నమాట. ఇది AI టెక్నాలజీతో వర్క్ అవుతుంది. ఇది హౌస్ వైఫ్లందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ బిజీ లైఫ్లో ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది మా వారు నాకు బర్త్డే గిఫ్ట్గా ఇచ్చారండి. ఇది చాలా హెల్ప్ అవుతుంది నాకు, ప్రతిరోజు ఉపయోగపడే వస్తువు అన్నమాట ఇది. ఈ రోబోట్ వల్ల నాకు రోజు చాలా టైము సేవ్ అవుతుంది. అంతేకాకుండా ఇల్లు చాలా నీట్గా క్లీన్గా ఉంటుందండి ఈ రోబోట్తో కానీ ఇల్లు క్లీన్ చేస్తే. ఈ రోబోట్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇల్లు అద్దంలా మెరిసిపోతుందండి. అంతకు మించి వేరే మాటే లేదండి. ఇంకా లేట్ చేయకుండా అన్బాక్సింగ్ వీడియో స్టార్ట్ చేద్దామండి. ఈ రోబోట్ మేము ఆన్లైన్లో అమెజాన్లో ఆర్డర్ పెట్టి తీసుకున్నామండి. మేము తీసుకున్నప్పుడు దీని ప్రైస్ వచ్చేసి 29,900 రూపాయలండి. మామూలుగా అయితే దీని ప్రైజు ఇంకా చాలా హై ఉంటుందండి. మేము తీసుకున్నప్పుడు ఆఫర్లో మాకు ఈ రేటుకి వచ్చిందండి. ఈ ఎకోవాక్ రోబోట్లో చాలా మోడల్స్ ఉన్నాయండి. ఈ N10 మోడల్ వచ్చేసి ప్రైస్ ఎక్కువ, హై ఎండ్ మోడల్, చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి. అందుకని మేము ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఈ రోబోట్ వచ్చేసి మనకి వైట్ కలర్లో ఉంటుందండి. ఈ మిషన్తో పాటు మనకి కొన్ని యాక్సెసరీస్ ఇస్తారండి. చూస్తున్నారు కదా, మనకి ఈ రోబోట్తో పాటు ఇవి వచ్చేసి సైడ్ బ్రష్లు అండి. 2 వస్తాయి. రోబోట్కి అటు ఇటు మనం ఫిక్స్ చేయాలి. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి డాకింగ్ స్టేషన్ అన్నమాట, ఛార్జింగ్ పెట్టుకోవడానికి. మనం ఇది ఛార్జింగ్ పాయింట్లో దీనికి ప్లగ్ ఉంటుంది. ఇది ఛార్జింగ్ పాయింట్లో ఫిక్స్ చేసేస్తే మనం రోబోట్ దాని మీద ప్లేస్ చేస్తే అది ఛార్జింగ్ అవుతుంది అనమాట. ఈ అడాప్టర్తో పాటు మనకి కేబుల్ సపరేట్గా ఇస్తారండి. ఈ అడాప్టర్కి ఆ కేబుల్ ఫిక్స్ చేసేసి మనము ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఈ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదండి, ఇది మాపింగ్ ప్యాడ్ అనమాట. మనం ఇల్లు తుడవడానికి దీన్ని ఫిక్స్ చేసి మనం క్లీన్ చేసుకోవాలి. ఈ యాక్సెసరీస్ అన్నీ ఈ రోబోట్కి ఎలా ఫిక్స్ చేయాలి ఏంది అని చెప్పి మనకి ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్ ఇలా ఇస్తారండి. ఆ దాంట్లో మనకి ప్రొసీజర్ మొత్తం రాసేసి ఉంటుంది. మనం దాని ప్రకారం ఫాలో అయిపోవడమే. చాలా సింపుల్ అండి ఈ ప్రొసీజర్ అంతా కూడా. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ప్లాస్టిక్ బాక్స్ లాగా కనపడుతుంది కదండి, అది వచ్చేసి డస్ట్ కలెక్టర్ అనమాట. రోజు ఇల్లు క్లీన్ చేసినాక డస్ట్ అంతా వచ్చేసి ఆ బాక్స్లో కలెక్ట్ అవుతుంది. మనం ఆ బాక్స్ డిటాచబుల్ అనమాట. మనం తీసి క్లీన్ చేసుకొని మళ్ళీ దాంట్లో ఫిక్స్ చేసేసుకోవచ్చు. ఫిల్టర్ ఉంటుంది అన్నమాట మధ్యలో. ఇది వచ్చేసి డస్ట్ అంతా కలెక్ట్ చేయడానికి ఆ ఫిల్టర్ అనేది యూజ్ అవుతుంది. డస్ట్ వచ్చేసి ఫ్లోర్ మీద ఉండేది వచ్చి ఆ హోల్ లాగా ఉంది కదండి, ఆ హోల్లో నుంచి కలెక్ట్ అయ్యి ఈ బాక్స్లోకి వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న బ్రష్ లాగా కనిపిస్తుంది కదండి, అది వచ్చేసి ఆ ఫిల్టర్ అంతా క్లీన్ చేసుకోవడానికి, స్మాల్ హోల్స్ ఉంటాయి, సో అది క్లీన్ చేసుకోవడానికి ఆ బ్రష్ ఇచ్చారనమాట. ఈ రోబోట్కి వెనక భాగంలో కింద మనకి వాటర్ ట్యాంక్ ఇస్తారండి. దీంట్లో మనము వాటర్ ఫిల్ చేసేసి ఇక్కడ ఈ బ్లూ కలర్లో ఉంది కదండి, అది వచ్చేసి ఓపెన్ క్లోజ్ అనమాట. దాంట్లో వాటర్ పోసేసి దాన్ని ఫిక్స్ చేసేయాలి ఇట్లాగా. ఇది వచ్చేసి మాపింగ్ ప్యాడ్ అనమాట. మనం మాపింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ప్యాడ్ దానికి ఫిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ రోబోట్కి మనము సైడ్ బ్రష్లు ఇచ్చారు కదండి, అవి ఫిక్స్ చేయాలి. సో రోబో వెనక్కి తిప్పేసి మనకి ఇప్పుడు ఇవి సైడ్ బ్రష్ అనమాట. ఇది గ్రీన్ కలర్ది గ్రీన్కి పెట్టాలి, రెడ్ కలర్ బ్రష్ వచ్చి ఇక్కడ రెడ్ కలర్ నాబ్ ఉంది కదా, ఈ రెడ్ కలర్కి ఫిక్స్ చేయాలి. ఏ కలర్ దాన్నే ఫిక్స్ చేయాలండి. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ ఈ ఎల్లో కలర్లో కనపడతా ఉంది కదండి, ఇది వచ్చి V షేప్ రోలర్ బ్రష్ అనమాట. అలా ప్రెస్సింగ్ లాగా ఉంటుంది అక్కడ. మనం ఆ డోర్ని ప్రెస్ చేసి బయటికి తీయాలి. ఈ రోలర్ బ్రష్ పని ఏంది అంటే, ఇంట్లో అండి మనకి అక్కడక్కడ అంతా హెయిర్స్ పడి ఉంటాయి కదండి. ఇప్పుడు అందరికీ ఉండే సమస్య హెయిర్ ఫాల్. ఇంటి నిండా ఎక్కడ చూసినా హెయిరే ఉంటుంది. ఈ జుట్టంతా కూడా ఈ రోలర్ బ్రష్కి క్లీన్ చేసేటప్పుడు మొత్తం అది చుట్టేసుకొని లాగేసుకుంటుంది అనమాట. ఈ రోబోట్తో క్లీన్ చేసినాకండి మనకి ఇంట్లో ఎక్కడ కూడా ఒక్కటంటే ఒక్క వెంట్రుక కూడా ఉండదండి. అంత బాగా క్లీన్ చేస్తుంది ఈ రోబోట్. ఇంట్లో పెట్స్ ఉండే వాళ్ళకి ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి ఈ ప్రోడక్ట్. ఈ పెట్స్ పెంచుకునేటప్పుడు మనకి వాటి హెయిర్ అంతా కూడా ఈ డాగ్స్వి అంతా ఇల్లంతా కూడా పడతా ఉంటాయండి. ఇది చాలా బాగా ఈ రోబోట్ క్లీన్ చేస్తుందండి. ఇవి వచ్చేసి వీల్స్ అండి. మనకి రోబో ఇల్లంతా మూవ్ అవడానికి ఈ వీల్స్ సహాయంతో మూవ్ అవుతుంది. ఈ రోబోకి చుట్టూ అండి ఇవన్నీ సెన్సర్స్ అనమాట. ఈ సెన్సర్స్ సహాయంతో ఇది క్లీనింగ్ అనేది చేస్తుంది. దీనికి మొత్తం 6 సెన్సర్లు ఉంటాయండి. ఇది వచ్చేసి స్కాన్ చేయడానికి, ఇంట్లో ఆబ్జెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి దానికి అర్థం అవ్వడానికి ఇవి స్కాన్ చేయడానికి ఉపయోగపడతాయి.
ఇవి వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్స్ అనమాట. ఈ డాకింగ్ స్టేషన్కి ఇవి అటాచ్ అయినప్పుడు ఛార్జింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది స్మార్ట్ ఛార్జింగ్ అనమాట, ఏఐ స్మార్ట్ ఛార్జింగ్. ఎప్పుడైనా ఇది వర్క్ చేస్తున్నప్పుడు ఛార్జింగ్ అయిపోయింది బ్యాటరీ అంటే అదే ఆటోమేటిక్గా వచ్చేసి ఛార్జింగ్ పెట్టుకుంటుంది. ఇది వచ్చేసి మాపింగ్ ప్యాడ్ అండి. ఇది వచ్చేసి మనం బ్యాక్ సైడ్ ఇలా ఫిక్స్ చేసేయాలన్నమాట. అక్కడ బటన్స్ లాగా ఉంటాయి, మనం జస్ట్ అలా ప్రెస్ చేస్తే ఫిక్స్ అయిపోతాయి. ఇది వచ్చేసి మాపింగ్కి యూజ్ అవుతుంది. ఈ రోబోట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే 2-in-1 రోబోట్ అనమాట. క్లీనింగ్ మాపింగ్ ఎట్ ఏ టైం రెండు ఒకేసారి చేస్తుందన్నమాట. దానివల్ల ఏంటంటే మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుందన్నమాట, క్లీనింగ్ టైం. ఈ రోబోట్కి సైడు చుట్టూ కూడా కెమెరాలు ఉంటాయండి, చూపిస్తాను చూడండి. ఇదంతా కూడా ఈ బ్లాక్ కలర్లో కనపడతా ఉంది కదండి, దాని లోపలంతా కెమెరాస్ ఉంటాయి. ఇది ఇంట్లో మనకి ఆబ్జెక్ట్స్ అన్నీ ఐడెంటిఫై చేయడానికి, దానికి ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని డాష్ అవ్వకుండా దాని పక్క నుంచి వెళ్ళిపోతుందండి. ఇది చాలా స్మార్ట్ వర్కింగ్ రోబోట్ అండి. ఇది ఇక్కడ మనకి పైన ఒక నాబ్ లాగా కనిపిస్తుంది కదండి, ఇది వచ్చి లిడార్ టెక్నాలజీతో ఇల్లంతా స్కాన్ చేసి ఒక మ్యాప్ని డిజైన్ చేస్తుందండి, అది క్లీన్ చేయడానికి. ఈ రోబోట్ని మనము కంట్రోల్ చేయడానికి ఎకోవాక్స్ హోమ్ అనేది ఎకోవాక్ వాళ్ళ యాప్ అండి. దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకుంటే మనము హ్యాపీగా ఇంట్లోనే కూర్చొని మరి ఈ రోబోట్ క్లీనింగ్ అంతా కూడా మన మొబైల్ ద్వారానే చేసుకోవచ్చండి. మనమేమి ఇంట్లోనే ఉండక్కర్లేదండి. మనం ఎక్కడున్నా ఏ రిమోట్ ఏరియాలో ఉన్నా కానీ దీన్ని మనము ఆపరేట్ చేసుకోవచ్చు. మనము ఎప్పుడైనా ఊరికి వెళ్ళినా కానీ తిరిగి వచ్చేసరికి ఇల్లంతా క్లీన్గా ఉండాలి అంటే మనము ట్రైన్లో నుంచైనా ఎక్కడి నుంచైనా కానీ మనం దీన్ని ఆపరేట్ చేసుకొని మనం టైం సెట్ చేసామంటే ఆ టయానికి మనకి క్లీన్ చేసేస్తుంది ఇల్లు. మనము ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా క్లీన్గా అద్దంలా మెరిసిపోతుంది. ఇదండి ఇవాల్టి వీడియో. ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. దీనికి మనం పెట్టే డబ్బులు వన్ టైం ఇన్వెస్ట్మెంటేనండి. మనము ఈ పని వాళ్ళకి ఇచ్చి డబ్బులు వాళ్ళు రాక వాళ్ళ కోసం ఎదురు చూసి వాళ్ళు సరిగా క్లీన్ చేయక మళ్ళా ఇల్లు క్లీన్ చేసుకొని చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం ఈ సర్వెంట్స్తో. అలా కాకుండా మనం ఇది ఒక్కసారిగా మనం ఇన్వెస్ట్ చేసుకున్నామని ఈ రోబోట్ కానీ కొనుక్కుంటే మనము హ్యాపీగా ఇల్లు క్లీన్ చేసుకోవచ్చండి. కాకపోతే ఈ రోబోట్ మనకి వైఫై కనెక్ట్ చేసుకొని ఉండాలండి. మన మొబైల్ ద్వారా ఈ యాప్తో మనం ఈ రోబోట్ని కంట్రోల్ చేసుకొని ఇల్లు క్లీన్గా చేసుకోవచ్చు. ఈ రోబోట్ని మనము ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా మొబైల్ ద్వారా ఎలా యూస్ చేయాలి, ఇది ఎలా క్లీన్ చేస్తుంది, దీని మెయింటెనెన్స్, ఇవన్నీ డీటెయిల్ వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుందండి. పార్ట్ 2 వీడియో తప్పకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు అశ్విని సహస్ర క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.